సంవత్సరంలో సింగరేణి రామగుండం డివిజన్ CHPC1 రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా చేశామని రామగుండం జీఎం లలిత్ కుమార్ పేర్కొన్నారు. స్థానికంగా జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన ఆర్థిక సంవత్సరంలో రామగుండంలో డివిజన్లో 44.9 లక్షల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 36.63 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామన్నారు. ఓపెన్ కాస్ట్ 5 గనుల్లో 20 రోజులు ముందుగానే నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో సహకరించిన అధికారులు, ఉద్యోగులను జీఎం అభినందించారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సూచన మేరకు మైండ్ క్లోజర్ ఫండ్ ద్వారా సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒప్పందం చేస్తున్నామని అన్నారు. ప్రతి ఏటా 1000 ఉద్యోగాలు ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు లభిస్తాయని పేర్కొన్నారు. నిన్నటితో ముగిసింది 31తో. దీనికి సంబంధించి RG1 ఏరియాకు సంబంధించి ప్రొడక్షన్ టార్గెట్ 44.9 లక్షలు ఇవ్వగా RG1 ఏరియా CHP నుంచి 55.1 లక్షల యొక్క డిస్పాచ్ జరగడం జరిగింది. ముఖ్యంగా CHP వాళ్ళు గత సంవత్సరం చేసిన 44 లక్షలకు గాను ఈసారి 55 లక్షలు చేసి 24%తో వృద్ధి సాధించడం జరిగింది డిస్పాచ్ జరగడం. ఇది కాకుండా ఓపెన్ క్యాస్ట్ 32 లక్షల టార్గెట్ గాను వారు ఆ టార్గెట్ని 22 రోజుల ముందే సాధించి మార్చి 31 కల్లా 34 లక్షల టన్నుల డిస్పాచ్ సాధించి వాళ్ళు 107% ముందున్నారు. దీనికి కృషి చేసిన ఈ రకంగా ఏరియాలో గాను, ఇది కాకుండా మిగిలిన మైన్స్ వాళ్ళు కూడా ఎవరికి సంబంధించిన వారు మైన్ల వాళ్ళు ప్రతిభ కనిపించారు. గత సంవత్సరం మీద మెరుగుదల కల్పించారు. ఈ యొక్క లక్ష్యాల సాధనలో, ఉత్పత్తిలో, ఉత్పాదకతలో, సేఫ్టీలో చేస్తున్న ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులందరికీ సింగరేణి కాలనీస్ RG1 ఏరియా తరఫు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే వివిధ యూనియన్ నాయకులందరూ కూడా, గుర్తింపు సంఘం నాయకులతో సహా కార్మికుల సమస్యలను, పని స్థలాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి కార్మికులు యొక్క పని స్థలాల్లో ఉన్న సమస్యలను తీర్చడంలో, ప్లస్ ఉత్పాదన సాధించడంలో